భయపడకుండా హృదయం గేయమవుతుందా? కలత పడకుండా మెదడు కావ్యమవుతుందా? ఉలికి భయపడితే శిలలు శిల్పమవుతాయా? అలకు భయపడితే నావ ధరికి చేరేనా? ఆటుపోటులు ఎదురు దెబ్బలు లేని జీవితమున్నదా? ఓర్పును చవి చూడకుండా మార్పు పూత ఉన్నదా? శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. వెన్ను నిమిరితే ఎగిరి పడకు, వెన్ను పోటుకు బెదిరిపోకు. నమ్మి నువ్వు మోసపోకు, నమ్మినోళ్లను వదులుకోకు. ఏది ధర్మమో ఏద ధర్మమో, ఏది సత్యమో ఏద సత్యమో, ఏది స్వార్థమో ఏది వ్యర్థమో తెలిసి నడవాలో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. కత్తితో సాధించలేనిది కరుణతో సాధించవచ్చు. పోరులో నువ్వు గెలవలేనిది ప్రేమతో నువ్వు గెలవవచ్చు. మంచి పనులే మనిషికి గీటురాయి, మనిషి పోయినంక మిగిలే గుర్తులో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. దేవుడిని చేసింది నీవు, దైవముగ కొలిచింది నీవు. మతములను సృష్టించి జనుల మతులను మార్చింది నీవు. మానవత్వమే మనిషికి మతము కావాలో, మనుషులంతా ఒక్కటేనని హితము పలకాలో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. మత్తులో పడి మాసిపోకు, మరణమును కొని తెచ్చుకోకు. వస్తువుకు నువ్వు బానిసవకు, స్వార్థముతో దిగజారిపోకు. బానిసత్వం వదలకుండా బాగుపడలేమో, బతుకు అర్థం తెలియకుండా మసలు కోరాదో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. కులములన్నీయు కూలిపోవును, మతములన్నీయు మాసిపోవును. జ్ఞానమొకటే మిగిలిపోవును, త్యాగమొకటే నిలిచిపోవును. విజ్ఞానమే విశ్వాంతరాలను దాటి వస్తుందో, త్యాగమే నీ చరితను తిరిగి రాస్తుందో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో.
విజ్ఞానమొక్కటే చాలదు, వివేకమును అలవరచుకో. ధనము ఒక్కటే చాలదు, నీ గుణమును సరిచేసుకో. కలిమిలేములు కష్ట సుఖములు కాలగమనం తెలుసుకో. మనిషి ఋషిగా మారేటందుకు మార్గమన్నది ఎంచుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. కన్ను మిన్ను ఎరుగకుండా కండ కావరముచ్చినా, అదుపు తప్పి మదుపు తప్పి ఆస్తి పాస్తులు పెరిగినా, అంగబలము అర్ధబలం అధికార బలముతో ఊగినా, మానవత్వం విడిచినంక మనిషి విలువే ముందునా. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. ఇల్లు శుభ్రత, ఒళ్ళు శుభ్రత, మనసు శుభ్రత, మాట శుభ్రత. నడిచినా నీ నడత శుభ్రత, బతికినా నీ బతుకు శుభ్రత. శుభ్రతే సువిశాల హృదయం కలిగి ఉంటుందో, శుభ్రతే ఈ మలినమంతా శుద్ధి చేస్తుందో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈనాటి నెట్ కామర్స్ బిజినెస్ కి విచ్చేసిన అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం అండి. ఐ హోప్ ఈజ్ మై వాయిస్ క్లియర్. నా వాయిస్ క్లియర్ గా ఉందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ ఎస్, కైండ్లీ చాట్. All right, let me give a minute. I'll share my screen. All right. ఓకే, ఈనాటి వాల్సన్ నెట్ కామర్స్ బిజినెస్ కి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి స్వాగతం, సుస్వాగతం అండి. వన్స్ అగైన్, ఇది వాల్సన్ ఇంటర్నేషనల్ అనే మన సంస్థ మలేషియన్ బేస్డ్ సంస్థ అండి. మలేషియాలో ప్రారంభమై ఇవాళ ఆసియా ఖండంలోకి పూర్తిగా 10 దేశాల్లో విస్తరించినటువంటి సంస్థ. దీన్ని దాతు ఇస్మాయిల్ చే అని అండ్ నోర్ జహీరా అనే ఇద్దరు ప్రారంభించడం జరిగింది. వారు 2018లో ప్రారంభించి అనేక అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. ద బ్రాండ్ లోరెట్ అవార్డు కానీ, అదేవిధంగా ఎస్ఎంఈస్ బెస్ట్ బ్రాండ్ అవార్డు 2020-21లో, ఈ బ్రాండింగ్ అవార్డు 2020-21లోనే, అదేవిధంగా 3వ అవార్డు బ్రాండ్ లీడర్షిప్ అవార్డు కూడా 2020-21లో తీసుకోవడం జరిగింది. మరి వీరు ఇవాళ 10 దేశాల్లో సక్సెస్ఫుల్ గా ఈ బిజినెస్ ని నడిపిస్తూ అనేక వేల మందికి ఆరోగ్యాన్ని పంచుతా ఉన్నారు. మలేషియా, కంబోడియా, ఇండోనేషియా, సింగపూర్, బ్రునై, లావోస్, థాయిలాండ్, వియత్నాం లాంటి దేశాల్లో సక్సెస్ఫుల్ గా నడిపిస్తూ అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తూ ఆదాయాన్ని కూడా పంచుతున్నటువంటి సంస్థ
వోల్టన్ ఇంటర్నేషనల్. దీనికి 3 ఫ్యాక్టరీలు ఉన్నాయి సొంతంగా, మలేషియాలో 2, ఇండోనేషియాలో 1. అదేవిధంగా వీరు బ్లాక్ జింజర్ ఉత్పత్తులని మార్కెట్లోకి తీసుకెళ్తా ఉన్నారు. ఇది మన సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం. ఇది మనందరికీ కనపడతా ఉంది. ఇది మలేషియాలోని షాలాం అనే పట్టణంలో ఉంది. దీని మార్కెట్లో రేట్ను చూసుకున్నట్టయితే 100 కోట్ల విలువైనటువంటి బిల్డింగ్. ఇదే విధంగా హెడ్ క్వార్టర్స్ తో పాటు 4 బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి. సొంగై పటాని, ఇపో, మెలాకా అండ్ జోహాన్బర్గ్. అదేవిధంగా భారతదేశంలో వోల్టన్ ఇండియా హెడ్ ఆఫీస్ చెన్నైలో ఉంది. అందుకనే మనం ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఇందులో ఉన్నాము. భారతదేశంలో మన టీము ముందంజలో ఉంది. వాళ్ళ వాల్టన్ మెగాట్రెండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చెన్నై హెడ్ క్వార్టర్ గా, హైదరాబాద్ లో మరో బ్రాంచ్ ఆఫీస్ మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఉంది. మరి దీనికి ఉన్నటువంటి అనుమతులు, అనేక రకాల అనుమతులు. భారత ప్రభుత్వం చేత పాన్ కార్డు, జిఎస్టి, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, సర్టిఫికేషన్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అండ్ ఫసై అంటే ఫుడ్ అండ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి ఇది, ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. సో వీటిని మీరు వెబ్సైట్లలో చూసుకోవచ్చు. అన్ని అనుమతులు తీసుకొని ఈరోజు బాలన్ దామోదరం గారు వారి యొక్క సారథ్యంలో ఇండియాలో ఈ బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతా ఉంది. 19 ఇంటర్నేషనల్ ఆఫీసులు, ఇప్పుడు ఇటీవలే మరొక 2 చేరాయి. మొత్తం 21 ఇంటర్నేషనల్ ఆఫీసులతో సొంత బిల్డింగ్లు అండి, ఎక్సెప్ట్ ఇండియా తప్ప, రీసెంట్ గా స్టార్ట్ అయింది కాబట్టి అన్నిట్లో ఓన్ బిల్డింగ్స్. వాళ్ళ మీరు చూసుకున్నట్లయితే మన కంపెనీకి 3 రకాల ఉత్పత్తులు ఉన్నాయి. ఇండియాలో, భారతదేశంలో 3 రకాల ఉత్పత్తులకు పర్మిషన్ తీసుకొని సక్సెస్ఫుల్ గా నడుస్తున్నటువంటి సంస్థ. మరి VR4 అది సిగ్నేచర్ ప్రోడక్ట్, దాంతోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా VCT అండ్ Vpro10 ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్లు. VR4 ఏమో సర్వవ్యాధి నివారణగా పనిచేస్తా ఉంది. అదేవిధంగా Vpro10 అంటే వెయిట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్. దీన్ని తీసుకోవడం ద్వారా బరువుని నియంత్రణలో ఉంచుకోవచ్చు. మునుపు మీ శరీరం ఏ విధంగా అయితే నాజుకుగా ఉన్నారో ఆ రీషేప్ చేసుకోవచ్చు. వన్స్ బరువు తగ్గిన తర్వాత వెంటనే బరువు అనేది పెరగడం లేదు. అది మన ప్రత్యేకత. ఎక్కడ కూడా శారీరకంగా మీరు అలసిపోరు దీన్ని తీసుకోవడం ద్వారా. మరి ఈరోజు ప్రోడక్ట్ల గురించి కాదు కాబట్టి, సర్వవ్యాధి నివారణగా ఉన్న బ్లాక్ జింజర్తో తయారైనటువంటి VR4ని తీసుకొని దీని మీద 204 మెడికల్ రీసెర్చ్ పేపర్లు ఇప్పటికే ఇదే డాక్టర్లు, సైంటిస్టులు ఆల్రెడీ పబ్లిష్ చేయడం జరిగింది. అంటే డాక్టర్లు ప్రపంచం మెచ్చింది, డాక్టర్లే ఒప్పుకున్నది ఈ నల్ల అల్లంతో తయారైనటువంటి VR4. దీని ద్వారా అనేక జబ్బుల నుంచి కావచ్చు, రుగ్మతల నుంచి కావచ్చు, క్యాన్సర్ నుంచి కాళ్ళ నొప్పుల వరకు దీంతో ఆరోగ్యాన్ని, ఓవరాల్ వెల్నెస్ ని మీరు కాపాడుకోవచ్చు అని చెప్పి డాక్టర్లు ఇచ్చినటువంటి రీసెర్చ్ పేపర్లు 1975 నుండి 2020 నాటికే 204 మెడికల్ రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. మరి అవన్నీ కూడా ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తా ఉన్నట్టు అవే. అదే విధంగా మీరు చూస్తే ఈ VR4ని, బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ని తీసుకోవడం ద్వారా టైప్ 2 డయాబెటీస్ కి చెక్ పెట్టేయచ్చు. లైఫ్ లో మళ్ళీ మందులు లేకుండా చేసుకోవచ్చు. సో ఇది ఇవాళ మనకు ఉన్నటువంటి ప్రోడక్ట్ ద్వారా వచ్చేటటువంటి లాభాల్లో అనేకమైనటువంటివి. 100% ఓన్ ఫ్యాక్టరీ ఉంది మనకు. ఇది మలేషియా నుంచి వస్తుంది కాబట్టి ఈ ప్రోడక్ట్ ని మనము ఈజీగా తీసుకొని మన ఆరోగ్యాన్ని మనం బాగు చేసుకోవచ్చు. సో అనేక మంది వాడుకున్నారు, వారందరూ కూడా సక్సెస్ఫుల్ గా ఈరోజు మన ముందుకున్నారు. తెలుగు వాళ్ళే వాడుకొని తగ్గినటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. వారి వీడియోలు ఇస్తాం, ఆల్రెడీ మీకు చెప్పాను. వారి వీడియోలతో పాటు డాక్టర్ల రీసెర్చ్ పేపర్లు ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకోవచ్చు. తర్వాత రెండోది ఏంటంటే Vpro10, ఇది వెయిట్ లాస్ ప్రోడక్ట్ అని చెప్పాను. దీనిలో 6 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. వే ప్రోటీన్, బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్, గార్సినియా గంబోజియా, గ్రీన్ కాఫీ ఎక్స్ట్రాక్ట్, వైట్ కిడ్నీ బీన్ అండ్ బెల్జియం చాక్లెట్. ఈ 6 కూడా కెమికల్ లేకుండా న్యాచురల్ గా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. మరి ఈ ప్రోడక్ట్ గురించి ఈ రోజు కాదు కాబట్టి, ప్రోడక్ట్ గురించి చెప్పే రోజు ఖచ్చితంగా మీరు వినండి.
దీని గురించి తెలుసుకోండి. ఇది విత్ ఇన్ మంత్లీ ఒక నెల రోజుల్లో ఉదయం సాయంత్రం 2 పూటలు వాడితే 7 కేజెస్ ఈజీగా తగ్గిపోతా ఉన్నారు. ఒక పూట వాడితే 3 కేజీలు తగ్గిపోయినటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అయితే ఇవాళ మిమ్మల్ని అందరినీ బిజినెస్ ప్లాన్ చెప్పడానికి ఇక్కడికి ఆహ్వానించాను. అసలు వోల్టన్ ద్వారా ఏ రకంగా అందరూ డబ్బులు సంపాదిస్తున్నారు అనేది మనం చూస్తే, ఈ వోల్టన్ అనేది మల్టీనేషనల్ కంపెనీ అండి. ఇప్పటికే 10 దేశాల్లో సక్సెస్ఫుల్ గా అనేక మంది కోటీశ్వరులను తయారు చేసింది. 2018లో ప్రారంభమైనటువంటి మన సంస్థ ఇప్పటికే మూర్తి పూంగవనం లాంటి వ్యక్తులు 4వ తరగతి చదివి ఈ వోల్టన్ లైక్ 2019లో వచ్చారు. 2018లో ఈ సంస్థ ప్రారంభమైన 2019లో ఇక్కడికి వచ్చి ఇవాళ దాదాపు 120 కోట్లు తీసుకొని నెలకి 1,800,00,000 సంపాదిస్తా ఉన్నారు. ఈ వాల్టన్ అనే సంస్థ 10,000 కోట్ల ఆస్తి కలిగినటువంటి సంస్థ. అదేవిధంగా మీరు గమనించినట్లయితే ఈ బిజినెస్ మోడలే డిఫరెంట్ బిజినెస్ మోడల్. అసలు ఎందుకు చేయాలి ఈ మోడల్ని అని మీరు అడిగితే, ఆల్రెడీ ఇప్పటికే మీరు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మీరు ఉన్నట్లయితే ఏ సంస్థలో మీరు జాయిన్ అయినా నెల నెలా మీరు కొనాలి, రీపర్చేస్ చెయ్యాలి. ఇక్కడ రీపర్చేస్ బాధలు లేవు. యు డోంట్ నీడ్ టు డూ రీపర్చేస్. రీపర్చేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి కొంటే సార్ లైఫ్ లాంగ్ మీరు మెంబర్గా ఉంటారు. అదే కాకుండా మీరు గమనించుకున్నట్లయితే ఇది ఒక రెవల్యూషనరీ బిజినెస్ మోడల్. అందుకే దీన్ని నెట్ కామర్స్ బిజినెస్ అంటారు. ఇప్పటి వరకు ఈ భూమి మీద ఎవరు కూడా ఈ మోడల్ని తీసుకోలేదు. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ని ఈ కామర్స్తో జత కలిపి నెట్ కామర్స్ అనే కొత్త విధానాన్ని తెచ్చారు. అంటే మనందరికీ తెలుసు, ఒక పేదవాడిని కోటీశ్వరునిగా చేసేటటువంటి ఇదే నెట్ కామర్స్, ఐ మీన్ నెట్వర్క్ మార్కెటింగ్. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ని ఈ కామర్స్తో జత కలిపారు. అంటే ఈ కామర్స్ అంటే ఏంటి? అమెజాను, ఫ్లిప్కార్ట్ మన కళ్ళ ముందరే పుట్టాయి. ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తా ఉన్నాయి. అంటే ఆన్లైన్ కొనుగోళ్ళు. ఈ రెండింటినీ ఆన్లైన్ కొనుగోళ్ళు అనేది వచ్చాయి. మరి అందుకని ఆన్లైన్ కొనుగోళ్ళు అనేది ఈరోజు పెరిగింది. ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఏ వస్తువునైనా కొనుక్కుంటున్నాం. మరి ఆ మోడల్ని కూడా అడాప్ట్ చేసుకొని నెట్వర్క్ మార్కెటింగ్ని ఈ కామర్స్తో జత కలిపాడు. అంటే 2 పవర్ఫుల్ ఇండస్ట్రీలని కలిపి నెట్ కామర్స్ అనే కొత్త బిజినెస్ మోడల్ తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇది ప్రపంచవ్యాప్తంగా ద న్యూ మెగా ట్రెండ్ అండి. ఆన్లైన్ షాపింగ్ ఉంటుంది, డెలివరీ సిస్టమ్ ఫాస్ట్గా ఉంటుంది, డైలీ కమిషన్ క్యాలిక్యులేషన్స్ ఉంటుంది, పేమెంట్ గేట్వే ఉంది, డైలీ కమిషన్ విత్డ్రావల్ కూడా ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ సిస్టమ్, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి మనం దీనిలో చూసుకున్నట్లయితే ఆన్లైన్లో మీకు మొబైల్ యాప్ ఉంటుంది. జస్ట్ మీకు ఇంటర్నెట్, ఐ మీన్ ఫోన్ ఉంటే చాలు, స్మార్ట్ ఫోన్, మీరు ఎక్కడి నుంచి అయినా ఈ బిజినెస్ చేయొచ్చు. ఒకసారి ఫోన్లో బుక్ చేసుకుంటే 3 to 4 వర్కింగ్ డేస్లో మీ ఇంట్లో ప్రోడక్ట్ ఉంటుంది. డైలీ కమిషన్స్ ఇస్తా ఉంది కంపెనీ. ఏ రోజుకి ఆ రోజు మీరు పేమెంట్ తీసుకోవచ్చు. నెల రోజుల వరకు ఆగాల్సిన అవసరం లేదు. అదేవిధంగా విత్డ్రాలు కూడా ఎప్పటికప్పుడు ఇస్తా ఉందంటే కంపెనీ ఆర్థికంగా బలంగా ఉండడం వల్ల. మరి అదేవిధంగా ఈ కంపెనీ ఇచ్చేటటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవాళ మార్కెట్లో ఎక్కడా దొరకనివి. మనం ఎవరికైనా ఒక క్లయింట్కి ప్రోడక్ట్ని ఇచ్చినప్పుడు ఆ క్లయింట్ యొక్క పెయిన్ కానీ ప్రాబ్లం కానీ సాల్వ్ చేసే విధంగా మన ప్రోడక్ట్ ఉండాలి, మన ఉత్పత్తి అనేది ఉండాలి. ఇవాళ మన ప్రోడక్ట్ ఏ వ్యక్తికి ఇచ్చినా అతని యొక్క పెయిన్ లేదా అతని యొక్క ఆరోగ్య సమస్య మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాం. అందువల్ల తీసుకున్నటువంటి వ్యక్తి మరో 4గురికి చెప్పగలుగుతా ఉన్నాడు, మన వ్యాపారం ముందుకు వెళ్తా ఉంది. కాబట్టి దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇట్స్ అబ్సల్యూట్లీ ఎక్సలెంట్ బిజినెస్ వేర్ యూ కెన్ మేక్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. వాళ్ళ ఎటువంటి బిజినెస్ ఇది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, వెంకటరమణ గారు దాని జోలికి వెళ్ళకు. ఇవాళ ఇది ఎంత బిజినెస్ అంటే ఒక్కసారి మీ అందరికి చెప్తాను. మీ ఊళ్ళో మీరు 100 మంది ఏజెంట్స్ ఉంటే, మీరు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు ఓనర్ అయినట్టే.
అది ఎలా అనేది మీకు ఇది చెప్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, కంపెనీ మనకి 5 రకాల ఆదాయాలు ఇస్తానంటుంది. అనేక కంపెనీలు 10 రకాల 10 రకాల ఆదాయాలు ఇస్తాం, 11 రకాల ఆదాయాలు ఇస్తాం, కొంతమంది అయితే 19 రకాలని కూడా అంటారు. నిజానికి అన్ని ఇవ్వరు, ప్రతిదానికి ఒక కండిషన్ పెట్టేస్తారు. ఇక్కడ మన కంపెనీ స్పష్టంగా మీకు 5 రకాల ఆదాయాలు ఇస్తాను అంటుంది. ఈ 5 రకాల ఆదాయాల్లో ఈ రోజు మీరు జాయిన్ అయినా మీకు 4 రకాల ఆదాయాల్ని ఎటువంటి కండిషన్ లేకుండా ఇస్తుంది. ఒకటి మాత్రం చిన్న కండిషన్ ఉంటుంది. ఆ చిన్న కండిషన్ ఎవరైనా చేయొచ్చు. ఆ రకంగా ఇది 5 రకాల ఆదాయాల్ని మనకి ఇవ్వడానికి మన కంపెనీ ముందుకు వచ్చింది. మరి ఏంటి ఆ 5 రకాల ఆదాయాలు అంటే, రెఫరల్ కమిషన్, రీపర్చేజ్ కమిషన్, మూడవది గ్రూప్ సేల్ కమిషన్, నాలుగవది గ్రూప్ సేల్ ఇన్సెంటివ్, ఐదవది రిటైల్ ప్రాఫిట్. ఈ 5ంటిని ఇవ్వడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. అయితే దీన్ని మీరు తీసుకోవాలి అంటే ముందుగా మీరు గుర్తించాల్సింది ఒకటే, ఈ కంపెనీలో మీరు ఏజెంట్ అయి ఉండాలి. వేరే ఇతర కంపెనీల్లో ఏమంటారంటే మనల్ని డిస్ట్రిబ్యూటర్ అని కానీ అసోసియేట్ అని కానీ అంటారు. ఇక్కడ మన కంపెనీ మనల్ని ఏమంటుందంటే ఏజెంట్ అంటుంది. మీరు ముందు ఏజెంట్ అయి ఉండాలి. యు మస్ట్ బి ఏ ఏజెంట్. ఏజెంట్ అయితే మీరు ఈ కమిషన్ తీసుకోవడానికి అర్హులు. ఏజెంట్ అవడం అంటే ఏంటి? మీరు ఒక ప్రోడక్ట్ని కొని ఉండాలి. అది VR4 కానీ, V-Pro10 కానీ, VCT కానీ తీసుకొని ఇందులో మీరు ఏజెంట్ అయితే ఇక లైఫ్లో మీరు కొన్నా కొనకపోయినా మీ టౌన్లో జరిగేటటువంటి వ్యాపారం ద్వారా మీకు డబ్బులు అనేది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది కంపెనీ. సో వన్ టైం పర్చేస్, రైట్? సో ఇప్పుడు చూడండి, మీరు ఏజెంట్ అయ్యారు. మీరు నాకు చెప్పారు, సార్ జయశ్రెడ్డి గారు మీ ఫాదర్కి డయాబెటీస్ ఉంది కదండి, మరి వారికి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ మలేషియా నుంచి వచ్చింది, దీని ద్వారా డయాబెటీస్ని కూడా పూర్తిగా డయాబెటీస్ నుంచి బయటపడవచ్చు అని నాకు చెప్పారు. నేను జీవితకాలం ఫాదర్ మందులు వేసుకోవాలి కదా, ఇది ట్రై చేస్తే పోతుంది కదా అని నేను ఒక ప్యాక్ మీ దగ్గర నుంచి తీసుకున్నాను. అంటే 1 సెట్, ఒక బేసిక్ ప్యాకేజ్ అంటే 6 బాటిల్ని నేను తీసుకోవడం ద్వారా మీకు 2000 వస్తుంది. ఎందుకంటే మీ ద్వారా నేను తీసుకున్నాను కాబట్టి, మీరు నన్ను రెఫర్ చేశారు కాబట్టి, ఒక ప్యాక్ తీసుకుంటే అంటే 1 సెట్ తీసుకుంటే 6 బాటిల్ తీసుకుంటే మీకు 2000 వస్తుంది. అలా కాకుండా నేను మా ఫాదర్కి షుగర్, మా అమ్మకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, అప్పుడు నేను 2 తీసుకున్నాను, 2 సెట్స్ అంటే 6, 6, 12 బాటిల్ తీసుకున్నాను. అప్పుడు 500 CV అనేది మీకు యాడ్ అవుతుంది. 4000 రూపాయల కమిషన్ మీకు రావడం జరుగుతుంది. ఒకవేళ నేను ఏదైనా ఆయుర్వేదిక్ డాక్టరు లేదా RMP డాక్టరు లేదా యునానియో సిద్ధానో ఏదో ఉంది న్యాచురల్గా, నేను ఒక మన ఆయుర్వేదిక్ మెడికల్ షాప్ లాంటిదో ఏదో పెట్టుకున్నాను అనుకున్నాను. అప్పుడు నేను 6 సెట్లు తీసుకున్నాను, 6 36 బాటిల్, అప్పుడు మీకు 12,000 వస్తుంది. లేదా నేను 10 సెట్స్ తీసుకుంటే మీకు 20,000. అంటే మీరు ఏ వ్యక్తినైతే, నన్నే కాదు ఏ వ్యక్తినైనా మీరు పరిచయం చేస్తే ఆ వ్యక్తి ఎన్ని కిట్లు కొన్నాడు, ఎన్ని సెట్స్ కొన్నాడు అని బట్టి మీకు డబ్బు అనేది వస్తుంది. 1 సెట్ VR4 కొట్టే 2000, అదేవిధంగా V-Pro10 వెయిట్ లాస్ కొన్నా 2000, VCT కొన్నా 2000. ఏదైనా కొన్ని 1 సెట్ 2000. ఎన్ని సెట్లు కొనే దాన్ని బట్టి ఇంటూ 2000 మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది డైలీ కమిషన్. మై డియర్ ఫ్రెండ్, ఈ రోజు మీకు నాకు రికమెండ్ చేశాను, నేను ఈ రోజు కొన్నాను, రేపు 11 గంటలకు విత్డ్రా చేసేసుకో. నైట్ 12 గంటలకు అంతా క్లోజ్ అవుతుంది సైట్, 12 గంటలకు అంతా క్యాలిక్యులేషన్స్ కంప్లీట్ అవుతాయి. రేపు మార్నింగ్ 11 గంటలకు యాడ్ అయిపోద్ది. మీకు వచ్చిందా రాదా తెలియాలి కాబట్టి పొద్దున్నే ప్లస్ ఎన్ని డాలర్లు అనేది కనబడుతుంది. 11 గంటలకి వ్యాలెట్లోకి వచ్చేస్తుంది. మీరు 11 గంటలకు విత్డ్రా పెడితే మీ డబ్బులు మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి INRలో. సో ఇది 2000 రూపీస్ ఫర్ 1 సెట్ అండి. మీరు ఒక్క రోజుకి దీనికి క్యాపింగ్ లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఒకే రోజులో మీరు 100 సెట్లు మీ టీం ద్వారా మూవ్ చేసి లేదా మీరు డైరెక్ట్ ఇచ్చి సింగిల్ లైన్లో వేసుకున్నా మీకు 1 సెట్ వేస్తే 100 సెట్లు వేస్తే అంటే 100 సెట్లు మీ ద్వారా వెళ్ళాయి అనుకోండి, మీకు ఎంత వస్తుంది? 2 lakhs. 1000 సెట్స్ వేసి 20 lakhs తీసుకోవచ్చు. ఈవెన్ ఒకే రోజులో 10,000 సెట్లు వేసి 2 కోట్లైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. కంపెనీకి ఎలాంటి అబ్జెక్షన్ లేదు, క్యాపింగ్ కూడా లేదు.
సో దీనిలో ఈ డైరెక్ట్ రెఫరల్ ద్వారా 2000 మీరు తీసుకోవచ్చు ఈచ్ సెట్. నెక్స్ట్ రెండోది రీపర్చేజ్ ఇన్కమ్. రీపర్చేజ్ అంటే ఏం లేదండి, మీరు రీపర్చేజ్ చేయడం ద్వారా, అంటే ఐ మీన్ మీరున్నారు, మీరు నన్ను పరిచయం చేశారు, నేను ఒకటోసారి కొన్నప్పుడు మీకు 2000 వచ్చింది, అది డైరెక్ట్ రెఫరల్ కింద. నేను లైఫ్లో మా ఫాదర్కి షుగర్ ఉండడం వల్ల 1 ఇయర్ నేను వాడాలి, 1 ఇయర్ వాడాలంటే 4 సెట్లు వాడతాను. నేను కొన్న ప్రతిసారి మీకు 2000 వస్తుంది. అంటే మీ ద్వారా వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ కంపెనీకి పరిచయం చేయబడ్డారో, వారందరూ కొన్న ప్రతిసారి మీకు 2000 వస్తుంది రీపర్చేస్ కింద. వారే కాదు, మీరే సపోజ్ మీకు మీరే కొన్నారు, అప్పుడు కూడా మీకు 2000 రాస్తుంది. అంటే మీ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు కొన్న ప్రతిసారి 2000 మీకు రావడం జరుగుతుంది. దీన్నే డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ ఫస్ట్ది, రెండోది రీపర్చేజ్ అంటారు. సో ఎవరైనా మీ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు లైఫ్లో ఎన్నిసార్లు కొంటే అన్నిసార్లు మీకు 2000 రావడం జరుగుతుంది. రీపర్చేజ్లో కూడా మీ కమిషన్ తగ్గదండి. సో రీపర్చేజ్లో కూడా మీ కమిషన్ 2000 అనేది వస్తుంది. చూడండి, అదే 2 సెట్లు కొన్నాడు అనుకోండి, మీ ద్వారా వచ్చినటువంటి వ్యక్తి 4000 వస్తుంది. దాంతోపాటు 6 సెట్లు కొన్నాడు అనుకోండి 12000 వస్తుంది. సెట్ తెలుసు కదండి, 12600, 12960 రూపాయలు ఒక సెట్. సో దానికి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో అర్థమైందండి, ఎన్ని సెట్లు కొంటే అన్ని 2000 మీకు వస్తాయి. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటాను. డైరెక్ట్ రెఫరల్ 2000, రీపర్చేజ్ కూడా 2000, నో క్యాపింగ్ అట్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. ఆ రెండు కూడా అన్లిమిటెడ్ గా మీరు తీసుకుంటారు. తర్వాత నెక్స్ట్ ది గ్రూప్ సేల్ కమిషన్. ఈ గ్రూప్ సేల్ కమిషన్ అనేది మీరు ఇక్కడ చూస్తా ఉన్నారు. మీరు నాకు చెప్పారు, నేను కొనుక్కున్నాను, మా ఇంట్లో వాడారు, అద్భుత ఫలితాలు నేను చూశాను. అప్పుడు నేను వెళ్ళి నా ఫ్రెండ్కో, నాకు తెలిసిన వాడికో నేను చెప్పాను. నేను చెప్పడం ద్వారా వారు కొనుక్కుంటే నాకు 2000 వస్తుంది. మరి మీకేమొస్తుంది? ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అంటే మీరు నన్ను తీసుకొచ్చారు, నేను నాకు తెలిసిన వాళ్ళకి వాడుకున్న తర్వాత ఇది బాగుంది అని చెప్పడం ద్వారా, రికమెండ్ చేయడం ద్వారా నాకు 2000 వచ్చింది. మరి మీకేం స్టార్ట్ అవుతుందంటే ఇప్పుడు బైనరీ స్టార్ట్ అవుతుంది. అంటే లెఫ్ట్ టు రైట్ మ్యాచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీలాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తుల్ని కొంతమందిని మీరు తెచ్చుకొని మీరు టీం ద్వారా నడిపిస్తే స్కై ఈజ్ ద లిమిట్ మై డియర్ ఫ్రెండ్స్. సో అందుకని నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రకంగానే దీన్ని తీసుకెళ్తారు. సో ఇక్కడ చూడండి, మీరు ఈ కంపెనీలో ఒక ఐడి వేసుకున్నారు అంటే 13,960, ఐ మీన్ 12,960 రూపాయలతో ఒక VR4 సెట్ను కొనుక్కొని మీరు ఇందులో ఏజెంట్ అయ్యారు. అయిన తర్వాత మీరు AB అనే వ్యక్తుల్ని ఇటు ఒకరిని అటు ఒకరిని తెచ్చారు. డైరెక్ట్ రెఫరల్ కింద 4000 రూపాయలు తీసేసుకున్నారు. అదేవిధంగా C అనేవాడు వచ్చాడు, D అనేవాడు వచ్చాడు. ఇప్పుడు వాళ్ళని ఎక్కడేయాలి? కొత్త లైన్ వేయలేరు మీరు. కొత్త లైన్ అనేది మనం వేయలేమండి. A కింద Cని, B కింద Dని వేయాలి. ఒకరి కింద ఒకరికి సపోర్ట్ చేయాల్సిందే తప్ప యూనిలెవెల్ లాగా ఇంకో కొత్త లైన్ని మనం వేయలేం. కాబట్టి సో ABCD అనే 4 లైన్లు, ABCD అనే నలుగురిని A కింద Cని వేశారు, B కింద Dని వేశారు. సో వీరి ద్వారా 4 2 8000 వచ్చాయి. అవి మీరు తీసుకున్నారు, నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఈ ABCDలు అనే వాళ్ళు మీ డైరెక్ట్ రెఫరల్స్ కాబట్టి లైఫ్లో వీళ్ళు ఎప్పుడు కొన్నా 2000 వస్తుంది, అది కూడా నేను చెప్పట్లేదు. ఈ రెండు ఆల్రెడీ చెప్పేశాను. అయితే ఇప్పుడు అదనంగా అవే కాకుండా అదనంగా మీకు డబ్బులు వస్తాయి. అదే గ్రూప్ సేల్ కమిషన్. అంటే మీ టీం ద్వారా లెఫ్ట్ టు రైట్ మ్యాచింగ్. ఇప్పుడు AB మ్యాచ్ అయినందుకు మరో 500 ఎక్స్ట్రా ఇస్తుంది. Aలో ఒక సేలు, Bలో ఒక సేల్ పడినందుకు గాను, లెఫ్ట్ లో ఒక సేల్, రైట్ లో ఒక సేల్ పడినందుకు గాను 500 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చింది. అదేవిధంగా CD కూడా మ్యాచ్ అయినందుకు మరో 500 ఎక్స్ట్రా. చాలా తక్కువ అనిపిస్తుంది మనకి 500. అలా కాకుండా కంపెనీ మనల్ని ఏమంటుందంటే, మీరు డబల్ కమిషన్ తీసుకోవాలి అంటే, డబల్ బైనరీ మీరు పొందాలి అంటే మీరు ఒక పని చేయండి. మీరు ట్రైప్యాడ్ వేసుకోండి.
ట్రైప్యాడ్ వేసుకొని మీరు డబుల్ ఇన్కమ్ పొందొచ్చు ఉంటుంది. ఎలానో చూద్దాం. అంటే మీ ఇష్టం అది. మీరు ఒక ఐడితోనైనా బిజినెస్ చేయొచ్చు, 3 ఐడీలతోనైనా మీరు బిజినెస్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఇది మీ మొట్టమొదటి ఐడి, టాప్ ఐడి. తర్వాత మీ పేరు మీదనే రెండో ఐడి, మీ ఆధార్ కార్డుతో ఇస్తే ఇది రెండో ఐడి అవుతుంది. ఇది మీ 3 ఐడి. కానీ చూడండి, మీ ఐడి నంబర్ మారదు. -1, -2, మెయిన్ ఐడికి -1 అని ఉంటుంది. సబ్ అకౌంట్లు అంటారు ఈ రెండింటిని. ఈ ఈ రెండు సబ్ అకౌంట్లని -2, -3గా చూపిస్తారు. ఓకేనండి. ఇప్పుడు చూద్దాం. ఇలా వేసుకొని మీ రెండో ఐడి కింద ఇద్దరిని, మీ మూడో ఐడి కింద ఇద్దరిని, అంటే నలుగురిని 4 లైన్లు మీరు నడిపించాలి. ఇప్పుడు మీ రెండో ఐడి కింద ఏబిని, మీ మూడో ఐడి కింద సిడిని వేశారు. ఇప్పుడు ఎలా వస్తుందో ఇన్కమ్ చూద్దాం. చూడండి, మీ పైన ఉన్న టాప్ ఐడికి ఎడం పక్క ఇద్దరున్నారు ఏబీలు, కుడి పక్క సిడీలు ఉన్నారు. కాబట్టి 2 జతలు మ్యాచ్ అయినందుకు గాను పైన ఉన్న ఐడికి 1000 రూపాయలు వచ్చింది. వేరాజ్ మీ రెండో ఐడిని చూడండి, మీ రెండో ఐడికి ఎడం పక్క ఏ, కుడి పక్క బి ఉంది, అంటే 500 మ్యాచ్ అయింది. అదేవిధంగా మూడో ఐడికి ఎడం పక్క సి, కుడి పక్కన డి ఉంది. దీంతో మరో 500 మ్యాచ్ అయింది. ఇప్పుడు చూడండి, టోటల్గా ఎంత ఇన్కమ్ వచ్చింది? ఇప్పుడు 2000 రూపాయలు రావడం జరిగింది. ఇందాక ఇదే ఏబిసిడీలు తెచ్చి ఒకరి కింద ఒకరిని వేస్తే మీకు వచ్చినటువంటి ఇన్కమ్ ఎంత అండి? కేవలం 500, 500, 1000. అదే ఇక్కడ మీకు వచ్చిన ఇన్కమ్ 2000. అంటే అప్పుడు జతకి ఎంత పడినట్టు? జతకు 1000 రూపాయలు పడింది. అంటే కింద మరియు పైన డబల్ బైనరీ మీరు తీసుకున్నారు. అందుకనే దయచేసి మీరు ట్రైప్యాడ్ వేసుకొని 4 లైన్లు నడిపిస్తే జతకు 1000 రూపాయలు వస్తుంది. లేదు నాకొద్దు, ఒక ఐడియా వేసుకుంటాను అంటే 2 లైన్లు నడిపించుకుంటే మీకు వచ్చేది 500. చాయిస్ ఈజ్ యువర్స్. జతకు 1000 రూపాయలు రావాలంటే 4 లైన్స్ నడిపించండి, ట్రైప్యాడ్ వేసుకోండి. లేదు 500 వస్తే చాలు అనుకుంటే 1 ఐడిని వేసుకొని కూడా 2 లైన్స్ నడిపించవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. ఇలా ఈ గ్రూప్ సేల్ కమిషన్ ద్వారా మీరు రోజుకి 3,60,000 సంపాదించవచ్చు. ఇంటూ 30 రోజులు అంటే ఎంత అండి? 1,08,00,000 రూపాయలు మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇది అన్లిమిటెడ్ అండి. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఏ అనే లైన్ ఉంది. ఈ ఏ లైను ఒక 1000 సేల్స్ పడ్డాయి. ఈ 1000 సేల్స్ పడినా మీకు బిలో ఏం పడలేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఫ్లష్ అవుట్ కాదు, వేస్ట్ కాదు. భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా ఈ పక్క చేసిన వెంటనే మ్యాచ్ అయిన వెంటనే డబ్బులు వస్తాయి. అంటే ఆల్వేస్ క్యారీ ఫార్వర్డ్ ప్లాన్. ఫ్లష్ అవుట్ కాదు అది. అందువల్ల లీడర్ ఎవడు కూడా నష్టపోడు. సో మీకు ఏబిసిడీలలో 4 లైన్లు సమానంగా నడవకపోయినా మీరు భయపడాల్సిన అక్కర్లేదు. లైఫ్లో మీరు ఎప్పుడు కావాలన్నా అప్పుడు చేసుకోవచ్చు. అటుపక్క మ్యాచ్ అయిన ప్రతి టైంలో మీ డబ్బులు మీకు వస్తాయి, అంటే బ్యాంకులో ఉన్నట్టే అండి. అదేవిధంగా సార్, ఇది క్యారీ ఫార్వర్డ్ ప్లాన్ అయి ఉండడం వల్ల ఎవరు నష్టపోరు. అందుకనే మీరు ఈ గ్రూప్ సేల్ కమిషన్ అనేది డైలీ ఇచ్చేస్తాడు. ఇప్పటి వరకు 3 కమిషన్లు మీకు చెప్పాను. ఆ 3 కమిషన్లు కూడా మీకు డైలీ పేమెంట్, ఎవ్రీడే మీకు పేమెంట్ అనేది వచ్చేస్తుంది. మీరు నెల రోజులు ఆగాల్సిన పనిలే. డైరెక్ట్ రెఫరల్ 2000, ఒక్క సెట్ అమ్మితే 2000 మీకు వచ్చేస్తుంది. అదేవిధంగా మీ ద్వారా వచ్చినటువంటి వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కొన్నా అప్పుడు 2000 వస్తుంది. ఉదాహరణకి అదేమన్నాను, రీపర్చేజ్ కమిషన్. ఒక్క హైదరాబాద్లో మన ఆఫీస్ చుట్టూ, ఏదైతే కంపెనీ పెట్టినటువంటి మాదాపూర్లో ఉన్న ఆఫీస్ చుట్టూ 2 లక్షల మందికి వెరికోస్ వెయిన్స్ ఉంది. వారికి పాపం లేజర్ ట్రీట్మెంట్ చేసినా మళ్ళీ 6 నెలలకు వస్తుంది. వారు హాస్పిటల్కి వెళ్ళి విసిగిపోయి ఉన్నారు. వాళ్ళకి కానీ ఒక 1000 మందికి దీన్ని పరిచయం చేస్తే ప్రతి నెల ఆ 1000 మందిలో 500 మంది కొంటారు. కొన్న ప్రతిసారి మీకు 10 లక్షల రూపాయలు వస్తుంది. నో నీడ్ టు డూ నెట్వర్క్. దట్స్ ద పవర్ ఆఫ్. అంటే జస్ట్ కస్టమర్ బేస్ ఉన్నవాడు కూడా కోటిస్తాడు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ఇది బైనరీలో ఉంది. మీకు ఒక లైన్లో వెళ్ళిపోయినా బాధ లేదు, క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. కాబట్టి దీంతో మీరు తీసుకోవచ్చు. 3,60,000 మనకు రావడం జరుగుతుంది. అంటే దీనికి 1,20,000, దీనికి 1,20,000, దీనికి 1,20,000 పర్ డే అండి. ఒక రోజుకి 3,60,000 అంటే ఇంటూ 30 రోజులు అంటే 1,08,00,000 తీసుకోవచ్చు. అలా తీసుకునే వ్యక్తులు 3 ఉన్నారు ఈ కంపెనీలో అతి తక్కువ సమయంలో. ఇదే కాకుండా
ఇప్పటి వరకు చెప్పిన అన్ని ఇన్కమ్లు కాకుండా మరో అదనంగా కంపెనీ మీకు కార్ ఫండ్, హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్, 2 కోట్లు రిటైర్మెంట్ ఫండ్ డిసైడ్ చేసింది. దీన్నే గ్రూప్ సేల్ ఇన్సెంటివ్ అంటారు. దీని ఒక్కదానికి మాత్రం దయచేసి ఒక చిన్న కండిషన్ ఉంది. ఆ చిన్న కండిషన్ ఏంటంటే మీరు ఒక 15 మంది పేషెంట్స్కి ఇచ్చి ఉండాలి. ఒక ఐడి ఉంటే 5 మంది పేషెంట్లకి ఇచ్చి ఉండాలి ప్రోడక్ట్ని. మీరు కొనాల్సిన అక్కర్లే. 5 మంది పేషెంట్లకి వారికి ప్రోడక్ట్ కొనిపించాలి మీ ఐడి మీద. అప్పుడు మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఒకసారి ఒక ఐడి ఉందనుకోండి, మీకు 5 సార్లు దీని మీద కొనాలి. కొనిపించి మీరు ఏ లెగ్లో ఒక 10 సేల్స్, బిలో 10 సేల్స్. కార్లో ఉండడం వల్ల కొంచెం బ్రీతింగ్ ఇష్యూ ఉంది. క్షమించాలి. సో మీ లెఫ్ట్ లో 10 సేల్స్, మీ రైట్ లో 10 సేల్స్ పడితే అది మీరు కొనాల్సిన అక్కర్లేదండి. మీ టీం ద్వారా ఏలో ఒక 100 మంది ఉన్నారనుకున్నాం, వాళ్ళు ఒక 10 సేల్స్ కొట్టారు, బిలో ఒక 10 సేల్స్ పడ్డాయి. అప్పుడు మీకు వచ్చేటటువంటి కమిషన్లు అంతా కాకుండా కంపెనీ జతకు 400 చొప్పున ఇస్తారు. అలా మీకు ఏలో 10, బిలో 10 పడితే 4000 ఇస్తుంది. అంటే ఒక జతకి 400 పడినాడు. అదేవిధంగా 20 పడితే మీకు 8000 వస్తుంది. అంటే మీకు పర్ పేరు 400 వచ్చినట్టు. మీరు ఎప్పుడైతే ఒక ఐడి కాకుండా 3 ఐడీలు వేసుకుంటారో కింద పైన తీసుకోవడం ద్వారా మీకు 800 గిట్టుబాటు అవుతుంది. ఇది కంపెనీ మీకు ఇచ్చే ఉచిత నజరానాలు. దీన్నే మనం గ్రూప్ సేల్ ఇన్సెంటివ్ అని కానీ లేదా ఆర్పి పాయింట్స్ అని కూడా అనొచ్చు. ఈ ఆర్పి పాయింట్స్ ద్వారా మనకి డబ్బులు 4,57,20,000 రూపాయలు ఫ్రీగా డిజైన్ చేయడం జరిగింది. ఏమండి, ఇది వోల్టన్ ఇస్తున్నటువంటి ఇది. ఇక ఇదే కాకుండా మీరు చూస్తే దీన్ని ఎలా తీసుకుంటాం? సెల్ ఫోన్ నుంచి అదేవిధంగా మనకు రిటైర్మెంట్ 2 కోట్ల వరకు డిజైన్ చేశారు కంపెనీలో. దీని ద్వారా 15 ఆర్పి వస్తే, ఆర్పి అంటే ఏం లేదు, రిడమ్షన్ పాయింట్ అని, ఒక పాయింట్కి 2000. 15 ఆర్పి ఇంటూ 2000 అంటే 30,000కి ఒక సెల్ ఫోన్ తీసుకోవచ్చు. 25 ఆర్పికి ఒక 50,000 రూపీస్, దాంతో మీరు ల్యాప్టాప్ తీసుకోవచ్చు. 50 ఆర్పికి 1 lakh క్యాష్ కావాలంటే క్యాష్, లేదా మీరు అట్లనే ఉంచుకుంటే ఉంచుకుంటారు. ఇలా మనకి ఆర్పి రూపంలో పెట్టడం జరిగింది. 100 ఆర్పి వచ్చినప్పుడు 2 లక్షలు, 350 ఆర్పి వచ్చినప్పుడు 7 lakhs ఫ్రీగా ఇచ్చే డబ్బులు ఇవి, కమిషన్లు కాకుండా. 1000 ఆర్పి వచ్చినప్పుడు 20 lakhs, 1500 ఆర్పి వచ్చినప్పుడు ఇంటూ 2000 అంటే 30 lakhs, 3000 ఆర్పి అంటే 60 lakhs ఫ్రీ. అదేవిధంగా 6000 ఆర్పి అంటే 1.20 అంటే 1,20,00,000. చివరిది 10,000 ఆర్పి అంటే 2 కోట్లతో రిటైర్మెంట్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా నేను వరుసగా మొబైల్ ఫోన్ కాడి నుంచి ఒక కారు వరకు గెలుచుకున్నాను ఇప్పటి వరకు. ఇవన్నీ ఫ్రీగా వచ్చినాయి. అంటే 100 ఆర్పి ఇక్కడ చూపించాను, 15 ఆర్పితో మొబైల్ తీసుకున్నా, 25 ఆర్పితో తీసుకున్నాను డబ్బులు. అదేవిధంగా 100 ఆర్పి 2 లక్షలు ఇది ఫ్రీగా వచ్చిన చెక్, హైదరాబాద్ కేఎల్ఎన్ ఆడిటోరియం, ప్రసాద్ ఆడిటోరియంలో తీసుకున్నా. అదేవిధంగా 350 ఆర్పి అంటే 7 లక్షల రూపాయలు నాకు వచ్చే కమిషన్లు కాకుండా ఫ్రీగా ఇండోనేషియాలో ఇది ఓనర్ ఇవ్వడం జరిగింది, మీరందరూ చూస్తా ఉన్నారు. అదేవిధంగా 25 లక్షల కార్ని ఉచితంగా నాకు ఇవ్వడం జరిగింది. ఇండియాలో ఫస్ట్ కార్ అచీవర్గా మన టీం సపోర్ట్తో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. నా టీంలో అనేక మంది మిత్రులందరూ కూడా సక్సెస్ఫుల్గా తెలుగు వాళ్ళు ఈరోజు ఈ కంపెనీలో రాజ్యం వెళ్తా ఉన్నాం, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తా ఉన్నాం. మీరందరూ కూడా ఫ్రీ గిఫ్ట్లు వచ్చే కమిషన్లు కాకుండా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చివరిలో ఇదే కాకుండా మనం ఒక సెట్ ఏదైతే VR4 ఉందో అవి తీసుకుంటున్నాం. ఆ సెట్లో నుంచేటటువంటి బాటిల్ని విడివిడిగా అమ్మితే ఒక్కో బాటిల్ మీద 430 రూపాయలు కమిషన్, ఎంఆర్పి మీద మనం అమ్ముకోగలిగితే 430 రూపాయలు మిగులుతుంది. 430 ఇంటూ 6 బాటిల్స్ వేసుకుంటే 2,500 చిల్లర ఇది వస్తుంది. ప్లస్ కంపెనీ ఒక 2,000 ఇస్తుంది. మొత్తం 4,500 ఒక్క సెట్ అమ్ముకుంటే డబ్బులు మిగులుతాయి. 12,000 రూపాయల బిజినెస్ కి
4,800 మిగులుతుందండి. ఇంచుమించు 5,000 రూపాయలు మీకు మిగులడం జరుగుతుంది. ఇంతకన్నా కమిషన్ ఎవరు ఇవ్వరు. అదేవిధంగా అనేక మంది పిన్ లెవెల్లో సక్సెస్ అయినటువంటి లీడర్స్ వీళ్ళందరూ కూడా మన టీం నుంచి సక్సెస్ఫుల్గా అయినాం. వీళ్ళందరిలో చాలా మందిని ఫారిన్ ట్రిప్ అచీవర్స్గా వీళ్ళందరినీ చేశాం సార్. ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మన సక్సెస్ఫుల్ అయినటువంటి లీడర్స్. మరి ఇండియా ఫస్ట్ ప్లాటినం అవార్డు తీసుకున్నాను. ఇండియా టాప్ లీడర్గా మనందరి టీం సహకారంతో భారతదేశంలో ఈరోజు నంబర్ 1 టీంలో మనం ఉన్నాం. 2023 సంవత్సరానికి గాను ఇండియా టాప్ లీడర్ అవార్డు నేను వీరి ద్వారా తీసుకున్నాను. మన ఇస్మాయిల్ కే అని మన ఫౌండర్ ద్వారా ఇది కంబోడియా దేశంలో తీసుకున్నాను. మనతో పాటు ఫారిన్ ట్రిప్కి వచ్చినటువంటి మన మిత్రులు వీళ్ళు, మన టీమ్మేట్స్ ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు. మన తెలుగు వాళ్ళు సక్సెస్ఫుల్గా 5 కంట్రీలకు వెళ్ళాం. ఇది కంబోడియా దేశంలో జరిగినటువంటి 2023 ఈవెంట్ అండి. అదేవిధంగా 2024 సంవత్సరానికి కూడా ఇండియా టాప్ లీడర్ అవార్డు తీసుకున్నాను. అదేవిధంగా మరొకసారి మన టీంని ఇండోనేషియాకి తీసుకెళ్లడం జరిగింది. ఇవన్నీ మీరు చూస్తా ఉన్నారు ఇక్కడ. వీరందరూ కూడా సక్సెస్ఫుల్గా ఈరోజు ఉన్నటువంటిది. ఇది చెన్నైలో ఎయిర్పోర్ట్లో వెళ్ళేటప్పుడు బయలుదేరే ముందు తీసుకున్న ఫోటో. ఇది ఇండోనేషియా స్టేజ్ మీద అనేక మందిని ఒక ఆటో డ్రైవర్ కాడి నుంచి ఒక డ్రైవర్ నెలకు 3 లక్షలు సంపాదించేట్టుగా తయారు చేయగలిగాం. లక్షల రూపాయలు ఈరోజు మన టీంలో సంపాదిస్తా ఉన్నారు. బై సిట్టింగ్ అట్ హోమ్, వారింట్లో వారు ఉంటూ నెలకి 25,000, 50,000, ₹1,00,000 సంపాదించే వాళ్ళు బోల్డ్ మందిని ఈరోజు తయారు చేసుకోగలిగాం. సో వీరందరూ కూడా మన టీం నుంచి ఉన్నారండి. మీరు ఈ బిజినెస్ ఎట్లా చేయాలా ఏంటి అనే దాని గురించి వదిలిపెట్టండి. సింపుల్గా మనం ఈ బిజినెస్ చేయొచ్చు. వీరు చరీనా చాంగ్ అండి, మలేషియాలో ఉంటారు. 2 హౌసులు అచీవ్ చేశారు. 2 కార్లు కంపెనీ నుంచి ఫ్రీగా తీసుకున్నారు, వాళ్ళకి వచ్చే కమిషన్ కాకుండా. మరి మన అప్లైన్, టాప్ అప్లైన్ మూర్తి పొంగవనం గారు, వీరు చదివింది 4వ తరగతి, చెన్నై నుంచి ఈరోజు మలేషియాలో సెటిల్ అయ్యారు. వారు 7 కార్లు అచీవ్ చేశారు. ఇప్పటి వరకు 120 కోట్ల రూపాయలు వోల్టన్ అనే సంస్థ నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు సంపాదించడం జరిగింది. ఇవేం మామూలు కార్లు కాదు సార్. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కూడా వీరి గురించి చూసుకోవచ్చు. మరి ఈ స్థాయిలో ఎలా జరిగింది అంటే ప్రొడక్ట్లో దమ్ముంది. అంతకన్నా మించి మంచి లీడర్షిప్ ఉన్న కంపెనీ, విజన్ ఉన్నటువంటి కంపెనీ, స్టాండర్డ్ కలిగినటువంటి కంపెనీ, పేటెంట్ రైట్స్ ఉన్నటువంటిది. సో కాంపిటీషన్ లేని వ్యాపారం ఇందులో ఉంది. అదేవిధంగా వీరు హజామ్ జైతూన్ ఔమర్ గారు, వీరు 63 ఏళ్ల వయసులో 3 హౌసులు, 3 కార్లు, ఒక హార్లీ డేవిడ్సన్ బైక్ తీసుకున్నారు. సో నేను మిమ్మల్ని అడుగుతున్నా, నేను మిమ్మల్ని పెట్టుబడి పెట్టమనట్లేదు. జస్ట్ మీరు ఒక టీ కొట్టు స్టార్ట్ చేయాలన్నా ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఇక్కడ 12,960 రూపాయలతో మీ వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. ఈవెన్ అది కూడా లేదు, ఇప్పుడు స్టార్టర్ ప్యాక్తో కూడా మీ సీట్ని పదిలం చేసుకోవచ్చు. స్టార్టర్ ప్యాక్ ఏంటి? కేవలం 6,500తో కూడా యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. రైట్, 6,600తో మీరు స్టార్టర్ ప్యాక్ వేసుకుని మీ వ్యాపారాన్ని స్టార్ట్ చేయండి. రిస్క్ లేదు. ఇక్కడేం కోట్ల రూపాయలు మీరు పెట్టరు. ఈవెన్ అది కూడా లేదు, మా వారితో మీరు ఫోన్ చేయించండి, మా లీడర్లు మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి పేషెంట్ దగ్గర మాట్లాడితే పేషెంట్ని కన్విన్స్ చేస్తారు. పేషెంట్కి ప్రోడక్ట్ ఇద్దాం, మీ పేరు మీద ఐడి చేద్దాం. అదేవిధంగా టైం ఫ్రీడమ్ ఉంటుంది. మీరు ఇష్టం వచ్చినప్పుడు మీ ఇంట్లో నుంచి మీరు చేసుకోవచ్చు. మినిమం క్యాపిటల్ ఉంటే చాలు మై డియర్ ఫ్రెండ్స్. జస్ట్ మినిమం అంటే 6,500 రూపాయలతో యూ కెన్ స్టార్ట్ యువర్ బిజినెస్. ఆ 6,500కు కూడా మీకు ప్రోడక్ట్ ఇచ్చేస్తా ఉంది కదా. మీరు అడవిలో నుంచైనా వ్యాపారం చేయొచ్చు. కేవలం మీ స్మార్ట్ ఫోన్ నుండి సిగ్నల్ ఉంటే చాలు. గ్లోబల్ మార్కెట్ ఉందండి. ఇవాళ మన దేశమే కాదు, 10 దేశాల్లో ఈ సంస్థ ఉంది. ఎక్కడైనా మీరు వ్యాపారం చేసుకోవచ్చు. లీగలీ వ్యాలిడ్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ సైంటిఫికల్ గా ప్రూవెన్ అయింది. ఇదే డాక్టర్లు, సైంటిస్టులు 204 మెడికల్ రీసెర్చ్ పేపర్స్ ఉన్నటువంటిది మన ప్రోడక్ట్. కాంపిటీషన్ లేదు, పేటెంట్ రైట్స్ కలిగి ఉంది. చివరిగా నేను చెప్పి, సో డైలీ మీరు జూమ్ మీటింగ్ అటెండ్ అయితే మనం పొద్దున ఈవినింగ్ ఎక్కడున్నా, అది జర్నీలో ఉండి ఒక ఊరు నుంచి ఇంకొకరికి వెళ్తా ఉన్ని పక్కాగా జూమ్ని కండక్ట్ చేస్తా ఉన్నాం. తద్వారా మీరు ముందుకెళ్ళచ్చు. ఈ బిజినెస్ ఎంత ఇదంటే అండి, మీ ఊళ్ళో మీరు ఎవరైనా చూడండి,
ఎవరైనా బిజినెస్ పెట్టి, ఐ మీన్ ఏ బిజినెస్, ఒక హాస్పిటల్ పెట్టి చెడిపోయినోడు ఎవడైనా ఉన్నాడా? నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవడు ఉండడు మిత్రులారా. ఎందుకంటే ఒక చిన్న హాస్పిటల్ పెట్టి అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా మారింది. మరి మనం అందరం ఎందుకు వెళ్ళలేదు అంటే, హాస్పిటల్ మన రంగం కాదు, మనం డాక్టర్లు కాదని. ఈ రోజు నల్ల అల్లంతో మెడికల్ వాల్యూస్ కలిగిన దీని నుంచి మనం వ్యాపారం చేయొచ్చు. మీ ఊళ్ళో 100 మంది ఏజెంట్స్ మీకు ఉంటే, మీరు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి మీరు ఓనర్ అయినట్టు. ఎలా బిజినెస్ చేయాలో నేను చూపిస్తాను. మీ ఊరికి వచ్చి మీ ఊళ్ళోనే మీకు బిజినెస్ ఏ విధంగా చేయాలో నేర్పించే బాధ్యత నాది. కలిసి రండి. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు దీనిలోకి వచ్చినటువంటి వాళ్ళు సంపాదించారు. అంటే వాళ్ళు ఊరికే వచ్చిందని నేను అన్నాను. కష్టపడ్డారు, ముందుకెళ్ళారు. ఈ రోజు మనం ఇండియాలో స్టార్టింగ్ పొజిషన్ లో ఉన్నాం. భారతదేశం అంతా కూడా మన ద్వారా వెళ్ళాలి. స్టార్టింగ్ లో ఉండడం వల్ల మనం అదృష్టవంతులు అవుతాము. దేశంలో నంబర్ 1 టీమ్ గా ఉన్నాం మనం. ఇండియాలో టాప్ పొజిషన్ లో ఒక తెలుగు వాడిగా, మీ వాడిగా నేను ఉన్నాను. మీకు సపోర్ట్ చేస్తాను, సర్వీస్ ఇస్తాను. కలిసి ముందుకెళ్దాం. అందరూ కూడా ఆర్థికంగా ఎదగదామని కోరుకుంటూ, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి మన వాళ్ళని అడగండి, వారు మీకు చెప్తారు. రేపు ఒకసారి ప్రోడక్ట్ నాలెడ్జ్ కోసం రేపు రండి. రేపు డయాబెటీస్ సెషన్ చెప్తా ఉన్నాను. మీకు ఐడీలు వేయడం ఎట్లా, డబ్బులు పెట్టాల్సిన అవసరం లేకుండా షుగర్ పేషెంట్లు ఎవరు ఉంటారో వారిని జూమ్కి పట్టుకురండి. రేపు 8:30కి ఇదే జూమ్ లింక్ ద్వారా జరుగుతుంది. వారు వింటే ఖచ్చితంగా మన ప్రోడక్ట్ ని తీసుకుంటారు. వారికి ప్రోడక్ట్ పంపిద్దాం, మీ పేరున ఐడి పెడతాం. రైట్? సో థ్యాంక్ యూ సో మచ్. రేపు 8:30కి డయాబెటీస్ జూమ్ సెషన్ లో కలుసుకుందాం. హ్యావ్ ఎ గ్రేట్ డే. మా ఏజెంట్స్ ఎవరైతే ఈ జూమ్ లో ఉన్నారో వాళ్ళందరినీ రేపు ఎర్లీ మార్నింగ్ మైండ్ సెట్, సో సేమ్ జూమ్ లింక్ లో కలుసుకుందామండి. మరి రేపటికి మీ అందరికి తెలుసు, గద్వాలకు నేను వస్తా ఉన్నాను. గద్వాల్లో ఎవరైనా ఉంటే ఈ జూమ్ ద్వారా ఉన్న వాళ్ళు, రేపు గద్వాల్లో రేపు 2 మీటింగ్స్ ఉంటాయి. మార్నింగ్ 10:30 to 1 ఒక మీటింగ్, మధ్యాహ్నం 3 నుంచి 3 to 5 2 మీటింగ్స్ గద్వాల్లో ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.